పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకి వేదికగా మారాయి. కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని చోట్ల పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాలు జరిగేవి. మరి దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పడింది. అయితే ఇటీవలే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందన్నారు. అంతేకాదు కలెక్టర్లని ప్రజలు నమ్మడం లేదని బాంబు పేల్చాడు. దీంతో ప్రజల్లో బ్యూరోక్రాట్ల వ్యవస్థ ఎంత చులకనైందో సిసోడియా చెప్పకనే చెప్పారు. అంతేకాదు ప్రజల సమస్యల్లో 50% భూ వివాదాలకి సంబంధించిన అర్జీలేనని ఆయన తేల్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 1995 నాటి ప్రజాపాలన తెచ్చి పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కార్యనిర్వాహక వ్యవస్థలో శాసన వ్యవస్థ వెళ్లుసుకునిపోయిన నేపథ్యంలో బ్యూరోక్రాట్లపై నమ్మకం పెంపొందించాల్సిన ఆవశ్యకత కూడా సీఎం పైనే ఉంది. మరి సిసోడియా వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతోంది? వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకి వేదికగా మారాయి. కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని చోట్ల పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాలు జరిగేవి. మరి దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పడింది. అయితే ఇటీవలి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందన్నారు. అంతేకాదు కలెక్టర్లని ప్రజలు నమ్మడం లేదని బాంబు పేల్చారు. దీంతో ప్రజల్లో బ్యూరోక్రాట్ల వ్యవస్థ ఎంత చులకనైందో సిసోడియా చెప్పకనే చెప్పారు. అంతేకాదు ప్రజల సమస్యల్లో 50% భూ వివాదాలకు సంబంధించిన అర్జీలే వస్తున్నాయని ఆయన తేల్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 1995 నాటి ప్రజాపాలన తెచ్చి పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కార్యనిర్వాహక వ్యవస్థలో శాసన వ్యవస్థ వెళ్లివేసుకునే పోయిన నేపథ్యంలో బ్యూరోక్రాట్లపై నమ్మకం పెంపొందించాల్సిన ఆవశ్యకత కూడా సీఎం పైనే ఉంది. మరి సిసోడియా వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతోంది? వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకి వేదికగా మారాయి. కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని చోట్ల పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాలు జరిగేవి. మరి దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పడింది. అయితే ఇటీవలే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందన్నారు. అంతేకాదు కలెక్టర్లని ప్రజలు నమ్మడం లేదని బాంబు పేల్చారు. దీంతో ప్రజల్లో బ్యూరోక్రాట్ల వ్యవస్థ ఎంత చులకనైందో సిసోడియా చెప్పకనే చెప్పారు. అంతేకాదు ప్రజల సమస్యల్లో 50% భూ వివాదాలకు సంబంధించిన అర్జీలే వస్తున్నాయని ఆయన తేల్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 1995 నాటి ప్రజాపాలన తెచ్చి పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కార్యనిర్వాహక వ్యవస్థలో శాసన వ్యవస్థ వెళ్లివిరుచుకుని పోయిన నేపథ్యంలో బ్యూరోక్రాట్లపై నమ్మకం పెంపొందించాల్సిన ఆవశ్యకత కూడా సీఎం పైనే ఉంది. మరి సిసోడియా వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతోంది?